ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో స్పెషల్ కుండలో మటన్ బిర్యానీ. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మటన్ 1 kg 1.2 kgs తీసుకున్నాము. ముందుగా మనం మటన్ని బాగా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత మటన్లో ముందుగా పసుపు అలానే కారం వేసుకొని ఓన్లీ మటన్ ఉడికించుకోవాలి. ఎందుకంటే మటన్ చాలా టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి. సో కారము పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని మటన్ ముక్కలు వేసేసుకొని విజిల్స్ పెట్టేయాలి. నేను ఒక 8 వరకు అయితే పెడుతున్నాను. మటన్ ముక్కలు ఉడికేలోపు నేను మసాలాకి కావాల్సినది వేసుకుంటున్నాను. కరివేపాకు వేస్తున్నాను, అలానే కొత్తిమీర అండ్ పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కచ్చపచ్చ అయినప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ కూడా ఫుల్లీ ఫైన్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మటన్ బాగా ఉడికిందో లేదో చూద్దాం. 8 విజిల్స్ పెట్టాను నేను. చూస్తున్నారుగా, ఇప్పుడు మటన్ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుండ పెట్టేసుకుంటున్నాను. కుండ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ముందుగా నేను అవైతే వేయించుకుంటున్నాను. ఆనియన్స్ వేగేలోపు మనం ఇక్కడ రైస్ ఉడికించుకోవాలి. హాఫ్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి రైస్ని. 80% మనకి కుక్ అయిన తర్వాత మనం సపరేట్గా తీసుకోవాలి కాబట్టి దీనికి టైం పడుతుంది. సో వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ అయితే వేగిపోయాయి త్వరగా, ఎందుకంటే మనం కుండలో చేస్తున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. సో నేను వాటిని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. సేమ్ కుండలోనే ఆయిల్ ఉంటుంది కదా, దానిలోనే ఇప్పుడు మటన్ ప్రాసెస్ అంటే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. బ్లాక్ ఇలాచీ వేస్తున్నాను, చెక్క లవంగాలు వేసాను అండ్ కొద్దిగా షాజీరా, అలాగే బిర్యానీ లీవ్స్ వేస్తున్నాను. సో ఇవి వేగిన తర్వాత కొత్తిమీర లీవ్స్ అలానే పుదీనా లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. సో ఆయిల్లోనే అవి వేసుకొని కొద్దిగా వేయించుకొని ఆనియన్స్ అలాగే స్లిట్స్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేగించుకోవాలి, సాఫ్ట్ అయిపోవాలి. గ్రీన్ చిల్లీస్ కానీ ఆనియన్స్ కానీ అంతవరకు వేయించుకోవాలి మూత పెట్టేసుకొని.
ఇక్కడ వాటర్లో అన్ని స్పైసెస్ యాడ్ చేయాలి. బిర్యానీ స్పైసెస్ అన్ని ప్యాకెట్ సపరేట్ వస్తుంది కదా, అదన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అలానే సాల్ట్ యాడ్ చేస్తున్నాను రైస్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ బాగా వేగాయి కదా, టమోటాలు యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా పసుపు యాడ్ చేశాను. టమోటాస్ కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు వాటర్ అయితే బాయిలింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. మనం నానపెట్టుకున్న రైస్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నానపెట్టుకోవడం అంటే ఎక్కువసేపు నానపెట్టే అవసరం లేదు. బాస్మతి రైస్ ఎక్కువసేపు నానపెడితే త్వరగా మెత్తగా అయిపోతుంది. సో నేను ఒక 5 to 10 minutes పెట్టాను అంతే. ఇప్పుడు రైస్ అంతా యాడ్ చేసుకొని 80% కుక్ అయిన వెంటనే తీసేయాలి. మనం ఎప్పుడైతే రైస్ వేస్తామో దగ్గరుండి చూసుకొని వెంటనే తీసేయాలి. ఒకవేళ అలానే ఎక్కువసేపు పెడితే రైస్ త్వరగా సాఫ్ట్ అయిపోయి మెత్తగా అయిపోతుంది బిర్యానీకి. ఇక్కడ మన ఆనియన్స్ అండ్ ఆల్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీది మసాలా యాడ్ చేసేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాస్మతి రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఉడుకు చూసారా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మనం రైస్ని తీసేసుకోవాలి. ఆఫ్ చేస్తున్నాను స్టవ్ని. రైస్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి కొద్దిగా కూడా వాటర్ ఉండకుండా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో మనం ఇలా ఆరపెట్టేసుకోవాలి రైస్ని. అప్పుడు రైస్ మనకి స్టిక్కీనెస్ ఉండకుండా విడివిడిగా బాగుంటుంది అన్నమాట. ఇలా బాగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు మటన్ ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలా అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes మటన్ అలానే పెట్టేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో గరం మసాలా కొద్దిగా, మటన్ మసాలా కొద్దిగా, అలాగే సాల్ట్ అంటే మనకి బిర్యానీకి మటన్ పీసెస్కి అన్నిటికీ తగ్గట్టు వేయాలి. ఆ క్యాప్చర్ నాది మిస్ అయిపోయింది ఇక్కడ. మటన్ ముక్కలకి ఇలా బాగా మసాలా పట్టిన తర్వాత ఆయిల్ కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంది కదా, అప్పుడు మనం రైస్ని లేయర్స్గా వేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనా లీవ్స్, అలాగే ఫుడ్ కలర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయాలనుకుంటే కుంకుమ పువ్వు కూడా వేయాలి, సాఫ్రాన్. నా దగ్గర ఇప్పుడు అది అవైలబుల్ లేనందుకు నేను ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అండ్ ఫైనల్గా గ్రీన్ చిల్లీస్ని ఇలా అక్కడక్కడ పెడితే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. సో నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని ఫైనల్గా దమ్కి పెట్టేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలానే పైనుంచి కొద్దిగా మటన్ మసాలా అలా చిలకరిస్తున్నాను. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దీని నుంచి. సో ఇప్పుడు దమ్కి పెట్టేస్తున్నాను. 10 to 15 minutes చాలు, ఎందుకంటే కుండలో హీట్ ఎక్కువ అయిపోతుంది. సో మనం వెంటనే ఆఫ్ చేయాలి. మామూలు ప్యాన్స్లో లేదా మామూలు వెజిల్స్లో చేసినప్పుడు 10 minutes నుంచి 20 minutes పెట్టాలి. కుండలో కాబట్టి 10 minutes అయితే చాలు అనుకుంటున్నాను. ఇప్పుడు మటన్ అయితే అయిపోయింది, సర్వ్ చేస్తున్నాను. మొత్తం రైస్ మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి పైనకి
మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ కింద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కింది నుంచి అంతా మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఆ గ్రేవీ అంతా మనకి రైస్లో మిక్స్ అయిపోయేలా మనం మిక్స్ చేసుకోవాలి. ప్లేటింగ్ చేసేసాను. దీనితో మనం రైతా అయినా తినచ్చు, లేదా గ్రేవీ అయినా తీసుకోవచ్చు. నేనైతే రైతాతో సర్వ్ చేస్తున్నాను. సో ఇది ఇవాల్టి స్పెషల్ మటన్ కుండ బిర్యానీ. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. And please do like, share and subscribe to Pawan Navi 68 channel. Until my next video, keep watching. See you all. Take care. Bye bye.